ప్రపంచంలో బహుశా ఏ రాష్ట్ర ప్రజలకు పట్టరాని దుర్గతిది. 7 దశాబ్దాల చరిత్రలో 4 సార్లు రాజధాని కోల్పోయి లేదా మార్చుకుని తమకంటూ ఒక సొంత ఇల్లు కోసం వెతుకుతున్న ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. 2014 విభజన తర్వాత హైదరాబాద్ ను వదిలేసినప్పుడు ప్రపంచ స్థాయి హంగులతో అమరావతి అనే కలల నగరాన్ని నాటి సీఎం చంద్రబాబు నాయుడు గారు చూపించారు. గర్వంగా నాకు ఒక రాజధాని ఉంది, ఇక్కడ పని చేసుకోగలుగుతానని చెప్పడానికి నిర్మాణం చేపట్టినటువంటి రాజధాని ఇది. ఆ తర్వాత 2019లో అధికారానికి వచ్చిన వైఎస్ జగన్ గారు ఏకంగా 3 రాజధానులు అంటూ రాష్ట్రాన్ని మరో మలుపు తిప్పారు. కానీ ఇప్పుడు 2026 నాటికి ఏపీ రాజధాని రాజకీయం పూర్తిగా మారిపోయింది. 2026లో పార్లమెంట్ లో అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ చట్టం తీసుకొచ్చినా సరే ఈ వివాదం సద్దుమనగలేదు. ఎందుకంటే 2029 ఎన్నికలే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించారు. అదే Mavigan. Yeah, my next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for ISRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. లక్షల కోట్ల అప్పులు తెచ్చి కట్టే అమరావతి ఒక రియల్ ఎస్టేట్ స్కామ్ అని, మావిగన్ మాత్రమే ఏపీకి ప్రాక్టికల్ సొల్యూషన్ అని వైసీపీ అంటుంటుండే అమరావతిని ఎక్కడితో ఆపండి, అమరావతి పేరుతో దోపిడీ ఆపండి, అప్పులు ఆపండి, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్ ప్రాంతాన్ని అభివృద్ధికి, ఎందుకంటే ఒక పోర్ట్ ఉంది. అమరావతి ఏపీకి గ్రోత్ ఇంజిన్ అని, జగన్ కు రాజధాని కట్టడం చేతగాక ఇదంతా డ్రామా ఆడుతున్నారని కూటమి నేతలు అంటున్నారు. ఈ రోజు ఈ వీడియోలో అసలు ఏంటి మావిగన్, అమరావతి వర్సెస్ మావిగన్ అనుకున్న కుల ప్రాంతీయ రాజకీయాలేంటి, శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పింది, ఎకనామిక్స్ పరంగా ఏపీకి ఏది బెస్ట్, రండి డీకోడ్ చేద్దాం. అలాంటి రాజధాని ఈరోజు మనం చూస్తే అతలాకుతలం చేశారు. అమరావతి రాజధానిగా ఉండాలి, ముందుకు తీసుకెళ్ళాలి, దానికి మేమందరం సహకరించాలి. నేనేమంటున్నా అంటే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళది ఒకటే ప్రభుత్వం కదా, ఆంధ్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్లో, మీ అమరావతిలో మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద నీళ్ళు రాకుండా చూసుకోండి ఫస్ట్. జగన్ అమరావతికి వ్యతిరేకం కాబట్టి అనేది ప్రొజెక్షన్ చేస్తారు తప్ప నేను వ్యతిరేకం కాదు, నేను రైతుల సింపథైజర్. మీకు ఏం నచ్చుతుంది సార్? మావిగన్ నచ్చుతుంది, అమరావతి నచ్చుతుంది? వినడానికి అమరావతి నచ్చుతుంది నాకు. మరి వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు అధ్యక్ష. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అమరావతిలో ఇల్లు కట్టుకున్నారు. ఈ అమరావతి ఒక్క అంగుళం కూడా రాజధాని కదలదు. ముందుగా అమరావతి ఫ్లాష్ బ్యాక్ చూద్దాం. 2014లో ఏపీ విడిపోయాక రాజధాని ఎక్కడ కట్టాలని నిర్ణయించడానికి కేంద్రం శివరామకృష్ణన్ కమిటీని వేసింది. ఆ కమిటీ ఒక రిపోర్ట్ ఇస్తూ రాజధానిని ఒక చోట కేంద్రీకరించవద్దు, పంపిణీ చేయండి, అంటే డివిజన్ చేయండి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు మధ్య ఉన్న పచ్చని వ్యవసాయ భూముల్లో కాంక్రీట్ జంగిల్ నిర్మించడం పర్యావరణానికి ముప్పని హెచ్చరించింది. కానీ అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ రిపోర్ట్ ను పక్కన పెట్టి విజయవాడ, గుంటూరు మధ్య ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకున్నారు. దీన్నే గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ అంటారు. రైతుల నుండి బలవంతపు భూసేకరణ లేకుండా స్వచ్ఛందంగా ఏకంగా 34,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించారు. ఇది నిజంగా భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. ఇది కేవలం పరిపాలనా నగరం కాకుండా నాలెడ్జ్ సిటీ, ఫైనాన్షియల్ సిటీ, స్పోర్ట్స్ సిటీ లాంటి 9 థీమ్ల సిటీలతో ఒక ఎకనామిక్ పవర్ హౌస్ గా డిజైన్ చేశారు. అయితే అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఇంత పెద్ద సిటీ కట్టగలదా అనే విమర్శలు కూడా అప్పట్లో మొదలయ్యాయి. పైగా ఈ రాజధాని భూముల్లో అత్యధిక శాతం కమ్మ సామాజిక వర్గానికి చెందినవి కావడంతో చంద్రబాబు గారు కేవలం తమ వర్గానికి లబ్ధి చేకూర్చడానికి అమరావతిని ఎంచుకున్నారనే ఆరోపణలు వైసీపీ బలంగా ప్రజలకు తీసుకెళ్లింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు బంపర్ మెజార్టీతో సీఎం అవగానే సీన్ మారిపోయింది మొత్తం. ప్రాంతీయ అసమానతలు తొలగిస్తామంటూ విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్, అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటూ 3 రాజధానుల కాన్సెప్ట్ తెచ్చారు. దీనివల్ల అమరావతి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. రైతులు రోడ్డెక్కారు, న్యాయ పోరాటాలు జరిగాయి. కట్ చేస్తే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. కూటమి మళ్లీ పవర్లోకి వచ్చింది. అమరావతి పనులు మళ్లీ ఊపందుకున్నాయి. అయితే ప్రతిపక్షంలో ఉన్న జగన్ గారు ఈసారి 3 రాజధానుల నినాదాన్ని పక్కన పెట్టి 2026లో కొత్తగా తెరపైకి తెచ్చిన కాన్సెప్టే ఈ మావిగన్. అసలేంటి మావిగన్? మచిలీపట్నం సముద్ర తీరం ఉన్న పోర్ట్ సిటీ. విజయవాడ ఏపీకి కమర్షియల్ అండ్ ట్రాన్స్పోర్ట్ గుండెకా ఇది. గుంటూరు ఎడ్యుకేషన్ అండ్ అగ్రికల్చర్ హబ్. ఈ 3 నగరాలను కలుపుతూ 110 కిలోమీటర్ల హైవే పొడవున ఒక అర్బన్ డెవలప్మెంట్ కారిడార్ ను నిర్మించడమే మావిగన్ కాన్సెప్ట్. ఇది బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్, అంటే ఉన్న నగరాలకు అదనపు హంగులు అద్దడం అన్నమాట.
మూడు రాజధానులు అన్నప్పుడు విశాఖ వర్సెస్ అమరావతి అని ఒక ప్రాంతీయ చిచ్చు రగిలింది. దాన్ని అవాయిడ్ చేయడానికి ఈసారి మొత్తం కోస్తా ఆంధ్రానే ఫోకస్ చేస్తూ కమ్మ సామాజిక వర్గానికి చెక్కి పెట్టి రెడ్డి బీసీ వర్గాలను ఆకర్షించే పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్ గా ఈ మావిగన్ ను వైసీపీ డిజైన్ చేసింది. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ఫైనాన్షియల్ లెక్కలు మాట్లాడుకుందాం. ది కాస్ట్ ఫ్యాక్టర్. అమరావతి అనేది ఒక భ్రమని, అది పూర్తి కావాలంటే లక్షల కోట్లు ఖర్చు అవుతుందని, అది భావితరాలను అప్పులూబులోకి నెట్టవేస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వైసీపీ నేతలు వాదిస్తున్నారు. అంతేకాదు జగన్ గారు ఒక సంచలన ఆరోపణ చేశారు. జాతీయ రహదారుల నిర్మాణానికి కిలోమీటర్కు 24 కోట్లు ఖర్చు అవుతుంటే అమరావతిలో లోపల రోడ్లు వేయడానికి చంద్రబాబు గారు కిలోమీటర్కు ఏకంగా 53 కోట్లు ఖర్చు పెడుతూ రియల్ ఎస్టేట్ స్కామ్ చేస్తున్నారని ఆరోపించారు. అదే మావిగన్లో అయితే ఇప్పటికే పోర్ట్, రైల్వే, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది కాబట్టి అమరావతికి అయ్యే ఖర్చులో కేవలం 10% నిధులతోనే ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని వైసీపీ లాజిక్. నెంబర్ 2, ద సెల్ఫ్ ఫైనాన్సింగ్ లాజిక్. మరోవైపు టీడీపీ వాదన ఏంటంటే అమరావతికి మేము అప్పులు తేవట్లేదు, అది ఒక బంగారు బాతు. ప్రభుత్వానికి అక్కడ ఉన్న వేలాది ఎకరాల భూముల రేట్లు పెరిగితే ఆ ల్యాండ్స్ అమ్మడం ద్వారా లేదా లీజ్ కి ఇవ్వడం ద్వారా లక్షల కోట్ల రెవెన్యూ వస్తుంది. సింగపూర్, హైదరాబాద్ లాంటి నగరాల్లో అలా అభివృద్ధి చెందినవని వారు కౌంటర్ ఇస్తున్నారు. పైగా రాజధాని అంటే జగన్ గారు ప్రతిసారి మాట మారుస్తున్నారని 2014లో అసెంబ్లీలో అమరావతి ఒప్పుకుని ఆ తర్వాత 3 రాజధానులని, ఇప్పుడు మావిగానన్ని డ్రామాలాడుతూ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తున్నారని చంద్రబాబు గారు మండిపడుతున్నారు. పదే పదే ఇలా విధానాలు మారిస్తే ఇన్వెస్టర్లు ఏపీకి ఎలా వస్తారనేది ఎకనామిస్టుల ప్రశ్న. అయితే నెక్స్ట్ ఏంటి? అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2026లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ఒక చట్ట సవరణ చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో మార్పులు చేస్తూ అమరావతి మాత్రమే ఏపీకి ఏకైక మరియు శాశ్వత రాజధాని లీగల్ గా ఫిక్స్ చేసింది. అయినా సరే తగ్గేదే లేదంటూ వైఎస్ జగన్ గారు 2029 ఎన్నికల్లో తమ ప్రధాన ఎజెండా అమరావతి వర్సెస్ మావిగన్ మాత్రమే డిక్లేర్ చేసేశారు. ఇది ప్రజలను డైలమాలో పడేసింది. ఒకవైపు 10 ఏళ్లుగా నలుగుతున్న రాజధాని ఇప్పుడైనా ఒక కొలుక్కొస్తుందని ఆశిస్తున్న సామాన్యులు, మరోవైపు మళ్ళీ 2029లో ప్రభుత్వం మారితే మావిగన్ పేరుతో అమరావతి ఆగిపోతుందని భయపడుతున్న పెట్టుబడిదారులు, రైతులు. ఇంతకీ అసలు సమస్య ఏమిటి? ఇంతసేపు మనం అమరావతి గొప్పదా, మావిగన్ ప్రాక్టికలా అని మాట్లాడుకుంటున్నాం. కానీ మొత్తం చర్చలో మనం వేసుకోవాల్సిన అసలు ప్రశ్న ఏది మన ప్రణాళిక అనేది కాదు. ప్రతిసారి ప్రభుత్వం మారుతున్నప్పుడు రాజధాని విధానం మారిపోతే రాష్ట్రాన్ని ఎవరు నమ్ముతారు? దీన్ని ఒక 4 కోణాల్లో గ్రౌండ్ రియాలిటీ నుండి చూద్దాం. నెంబర్ 1, రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు, పరిశ్రమలు. ఏదైనా ఒక భారీ పరిశ్రమ గానీ, ఐటీ కంపెనీ గానీ ఒక రాష్ట్రంలో వేల కోట్లు పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళు చూసే ఒకే ఒక అంశం పాలసీ కంటిన్యూటీ. అంటే రేపు ప్రభుత్వం మారినా తమకు ఇచ్చిన హామీలు, మౌలిక సదుపాయాలు సేఫ్ గా ఉంటాయా లేదని చూస్తారు. కానీ ఏపీలో 5 ఏళ్లకు ఒకసారి రాజధాని మారుతుంది. మాస్టర్ ప్లాన్ లో మారుతాయంటే ఇక్కడికి ఐటీ కంపెనీలు ఎందుకు వస్తాయి? ప్రశాంతంగా ఉన్న పక్క రాష్ట్రాలైన హైదరాబాద్, బెంగళూరు లేదా చెన్నైకి వెళ్ళిపోతాయి కదా. నెంబర్ 2, అంతర్జాతీయ సంస్థల నమ్మకం. ఒక రాజధాని కట్టాలంటే ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లాంటి సంస్థలు వేల కోట్లు అప్పులు ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చేది వ్యక్తులకు కాదు, ప్రభుత్వాలకు. ప్రభుత్వం మారిన ప్రతిసారి పాత ప్లాన్ ను క్యాన్సిల్ చేసి కొత్త మ్యాప్ చూపిస్తే అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ తీవ్రంగా డ్యామేజ్ అవుతుంది. వీళ్ళకి స్టెబిలిటీ లేదని ఫారెన్ ఇన్వెస్టర్లు ఏపీ వైపు చూడటమే మానేస్తారు. నెంబర్ 3, రైతుల పరిస్థితి. బలైపోతున్న జీవితాలు. అన్నిటికంటే బాధాకరమైన విషయం రైతుల పరిస్థితి. ప్రభుత్వం అడిగిన వెంటనే దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అమరావతి కోసం 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు అక్కడ రైతులు. 2019 నుండి వాళ్ళు పడిన కష్టాలు, చేసిన పోరాటాలు అన్నీ ఇన్ని కావు. ఇప్పుడు మళ్ళీ 2029లో ప్రభుత్వం మారి మావిగన్ వస్తే ఆ రైతుల పరిస్థితి ఏంటి? వాళ్ళ భూములు తిరిగి వ్యవసాయానికి పనికిరావు, అటు సిటీ డెవలప్ అవ్వదు. దశాబ్దాల పాటు వాళ్ళ జీవితాల్లో కోట్లు చుట్టూ తిరగాల్సిందేనా? నెంబర్ 4, ఎవరికి నష్టం? లీడర్లు వారి రాజకీయాల కోసం, వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం కొత్త పేర్లు, కొత్త విధానాలు తీసుకురావచ్చు. కానీ పాలసీ పెరాలసిస్ వల్ల రాష్ట్రంలో ఉద్యోగాలు రాక నష్టపోయేది యువత, అభివృద్ధి లేక వెనుకబడేది సామాన్య ప్రజలు. అమరావతి ఆంధ్రప్రదేశ్ కు భౌగోళికంగా సరిగ్గా మధ్యలో ఉంటుంది. ఉత్తరాంధ్ర నుండి అటు రాయలసీమ నుండి చేరుకోవడానికి అందరికీ సమాన దూరంలో ఉండే ప్రాంతం ఇది. పైగా కృష్ణా నది ఒడ్డున ఉండడం వల్ల భవిష్యత్తులో నగరానికి నీటి కొరత అనేది ఉండదు. సాధారణంగా ఒక ఎకరం భూమి సేకరించాలంటే ప్రభుత్వాలకి ఎన్నో అడ్డంకులు వస్తాయి. కానీ ఎలాంటి నగదు పరిహారం లేకుండా కేవలం రైతుల భాగస్వామ్యంతో 34,000 ఎకరాలను పుల్లింగ్ ద్వారా సేకరించడం దేశ చరిత్రలో ఒక రికార్డు అని చెప్పాలి. దీని ద్వారా ప్రభుత్వానికి భూ సేకరణ
ఖర్చు మిగిలింది. అమరావతి ఒక అప్పుల వారం కాదు, అదొక బంగారు బాతు. ప్రభుత్వానికి రైతులు ఇచ్చిన భూముల్లో రోడ్డు, కరెంటు, డ్రైనేజీ లాంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తే చాలు ఆ భూముల రేట్లు 10 పెరుగుతాయి. ఆ కమర్షియల్ స్థలాలను అమ్మి లేదా లీజుకి ఇచ్చి ఆ వచ్చిన డబ్బుతోనే నగరాన్ని నిర్మించవచ్చు. ఇదే సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్. ఇది కేవలం రాజకీయ నాయకులు ఉండే పరిపాలన నగరం కాదు. దీన్ని జస్టిస్ సిటీ, నాలెడ్జ్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఫైనాన్షియల్ సిటీ ఇలా 9 విభాగాలుగా సింగపూర్ సంస్థలు డిజైన్ చేశాయి. ఇప్పటికీ VIT, SRM లాంటి బడా యూనివర్సిటీలు వేలాది మంది విద్యార్థులతో నడుస్తున్నాయి. ఇది పూర్తయితే ఏపీ యువతకు ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు వెళ్లాల్సిన అవసరం ఉండదు. కాంక్రీట్ జంగిల్లా కాకుండా నగరంలో సగానికి పైగా పచ్చదనం, నీటి వనరులు ఉండేలా ప్లాన్ చేశారు. దేశంలోనే మొదటిసారి అండర్ గ్రౌండ్ కేబులింగ్, డీప్ డ్రైనేజ్ సిస్టమ్ లాంటి మోడర్న్ టెక్నాలజీతో భవిష్యత్ తరాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్లాన్ చేసిన గ్లోబల్ సిటీ ఇది. సరే, ఫైనల్ కన్క్లూజన్కి వచ్చేద్దాం. ఒక వరల్డ్ క్లాస్ మెగా సిటీ కట్టి ప్రపంచ దేశాల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్రాన్ని డెవలప్ చేయొచ్చు అన్నది అమరావతి మోడల్ అయితే, ఉన్న వనరులనే వాడుకుంటూ తక్కువ ఖర్చుతో భూములను నాశనం చేయకుండా కారిడార్ డెవలప్ చేయడం అనేది మావిగన్ మోడల్. ఈ 2 మోడల్స్ లో వాటికి తగ్గ పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. కానీ అసలైన నష్టం జరుగుతుంది మాత్రం ఏపీ ప్రజలకే. పదే రాజధాని పాలసీలు మారడం వల్ల రాష్ట్ర అభివృద్ధిలో దశాబ్దాల పాటు వెనక్కి వెళ్తుంది అనేది అక్షర సత్యం. మరి మీరేమనుకుంటున్నారు? 2029 నాటికి ఏపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? చంద్రబాబు గారి అమరావతి ఫార్ములా ఏపీని గట్టెక్కిస్తుందా, లేక జగన్ గారి మావిగన్ ఏపీకి అసలైన పరిష్కారమా? మీ ఓటు దేనికి? కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఈ విశ్లేషణ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మరికొంతమందికి వెళ్ళేలాగా లైక్ చేయండి, షేర్ చేయండి.